Hi friends, welcome to my channel JK Competitions. This is your Ajay MNR. Good evening to you all. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రం జువాలజీలో నుంచి కొన్ని బిట్స్ డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం సెకండ్ చాప్టర్ జంతు దేహ నిర్మాణమును మనం స్టార్ట్ చేసాం. దాంట్లో దాదాపు 615 బిట్స్ వరకు మనం డిస్కస్ చేసాం. ఎవరు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ పూర్తిగా చూడట్లేదు. పూర్తిగా చూడకపోతే ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే లైన్ టు లైన్ డిస్కస్ చేసాం కాబట్టి ఏదైనా నామకే మాస్తిగా మీరు వీడియోని అలా ఓపెన్ చేసి ఒక 4-5 మినిట్స్ చూసి వదిలేస్తే ఉపయోగం లేదు. సో ఫాస్ట్ అప్రోచింగ్ డిఎస్సి డేట్ ఈజ్ గోయింగ్ టు బీ ఫాస్ట్ అప్రోచింగ్. March 15th లోపు అంటున్నారు కాబట్టి పైన అరాకొరగా ప్రిపరేషన్ కనుక జరిగితే అది మొదటికే మోసం వస్తుంది. నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా, అది అంత ఉపయోగంగా ఉండదు. లైన్ టు లైన్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క లైను ప్రతి ఒక్క బిట్ను మీరు డిస్కస్ చేస్తే నేర్చుకుంటే మీకు అది ఉపయోగపడుతుంది. పూర్తిగా చూడండి, వీడియోని పూర్తిగా చూస్తే అన్ని బిట్స్ చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఒక వీడియో కాసేపు ఇంకొక వీడియో కాసేపు అలా చూసుకుంటూ వెళ్తుందంటే నీకు క్లారిటీ అనేది రాదు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి, ప్రతి బిట్ను చూడండి, ప్రతి బిట్ను పాస్ చేసి దాని గురించి రివైజ్ చేయండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి. అలా ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయితే మీకు మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. సో ఈరోజు క్లాస్లో మనము రిమైనింగ్ బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ వీ డిస్కస్డ్ 615 బిట్స్ కదా. Now today we are going to start with 616 bit we are going to discuss today. చూడండి, నెమటోడ్లలో ప్రసరణ వ్యవస్థ లేని లోటును పూరించే వ్యవస్థ ఏది? నెమటోడ్లలో ప్రసరణ వ్యవస్థ అనేది లేదు. దానిలో నాళమని మిథ్యా కుహరం ద్వారానే అన్నీ జరుగుతాయని మనం చూసాం. అయితే సరైన ఒక ప్రత్యేకమైన ప్రసరణ వ్యవస్థ అనేది లేదు దీనిలో. కానీ ఆ ప్రసరణ వ్యవస్థ లేని లోటును పూరించేది ఏంటంటే ఈ మిథ్యా శరీర కుహర ద్రవం. గుర్తుపెట్టుకోండి, మిథ్యా శరీర కుహరం కాదు ఫ్రెండ్స్, మిథ్యా శరీర కుహర ద్రవము ఆ లోటుని తీర్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 617. యానిమేలియా రాజ్యంలోని కణస్థాయి అంతస్తును ప్రదర్శించే జీవవర్గం. యానిమేలియా, కింగ్డమ్ ఆఫ్ యానిమేలియాలో సెల్యులర్ లెవెల్లో అంతస్తును ప్రదర్శించే జీవవర్గము ఆన్సర్ పోరిఫెరా. ఈ పోరిఫెరాలో కణస్థాయి ఉంటుంది. కణమే అన్ని విధులను నిర్వహిస్తుంది. కణజాలం కానీ అవయవ వ్యవస్థ కానీ అవయవ స్థాయి వ్యవస్థ కానీ ఏమీ ఉండవు. కణమే అన్నీ చూసుకుంటుంది. క్వశ్చన్ నెంబర్ 618. వ్యాసార్థ శరీర సౌష్ఠవమును ప్రదర్శించే జీవులు. వ్యాసార్థ శరీర సౌష్ఠవమును ప్రదర్శించే జీవులు నిడేరియా అలాగే టీనోఫోరా అనే జీవులు. నిడేరియా, టీనోఫోరా ఈ రెండు జీవులు కూడా వ్యాసార్థ శరీర సౌష్ఠవమును ప్రదర్శిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ 619. విభక్త శరీర కుహరులకు గల మరొక పేరు. విభక్త అంటే డివైడ్, చీలిపోయిన శరీర కుహరం కలిగిన జీవులకు గల మరొక పేరు షైజోసీలోమేట్లు. షైజో అంటే చీలిన లేదా విడిపోయిన. క్వశ్చన్ నెంబర్ 620. ఎంటిరోసీలోమేట్లు అనగా ఆంత్ర శరీర కుహరులు. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ బిట్కి వెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. ఇంకెవరైనా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే ప్లీజ్ టేక్ ద మెంబర్షిప్. ఇక్కడ నుంచి క్లాసులు కూడా మనం మ్యాక్సిమం డైలీ మ్యాక్సిమం క్లాసులను అప్డేట్ చేయడానికి చూస్తాం. అప్పుడే మనకి ఇంటర్మీడియట్ సిలబస్ పూర్తవుతుంది, లేకపోతే చాలా కష్టమవుతుంది. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యువర్ సపోర్ట్. నేను ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాను, మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో అనేక మందికి స్ప్రెడ్ అవుతుంది. దట్ విల్ బీ మోటివేషన్ ఫర్ మీ. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ఇట్ దట్ ఆల్సో టు యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 621. ఏ జంతువులలో జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన, ప్రత్యుత్పత్తి మొదలైన వాటిని ఒకే కణము నిర్వహిస్తుంది?
వీటన్నిటిని జీవక్రియలు అంటారు. జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన క్రియ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ లేదా ప్రత్యుత్పత్తి, ఈ క్రియలన్నిటిని కూడా జీవక్రియలు అంటారు. ఈ జీవక్రియలన్నీ కూడా ఒకే కణం నిర్వహిస్తుంది. ఆ జీవులను అకణ జంతువులు, ఆ కణ జంతువులు అని అంటున్నాం. 622. ఏ జంతువుల్లో పైన పేర్కొన్న జీవక్రియలన్నీ ఒక క్రమ పద్ధతిలో వివిధ నమూనాలలో నిర్వహించబడతాయి. మనము పై క్వశ్చన్లో చెప్పుకున్న జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన, ప్రత్యుత్పత్తి ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ వివిధ సమూహాలలో నిర్వహించబడతాయి. మరి ఇది ఏ జంతువులలో జరుగుతుందంటే క్లిష్ట శరీర బహుకణ జీవులు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే బహుకణ జీవులు. వీటిలో అనేక వ్యవస్థలు, అవయవ వ్యవస్థలు, ప్రతి పనికి ఒక నిర్దిష్టమైన అవయవ వ్యవస్థ ఉంటుంది. అలాంటి జీవుల్లో మాత్రమే ఈ క్రియలన్నీ ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. క్వశ్చన్ నెంబర్ 623. ఏ జీవుల పిండంలో ఒకే ప్రాంతం నుండి ఏర్పడిన కణ సమూహాలు వాటి ఉత్పత్తులు ఒక కణజాలంగా ఏర్పడి ప్రత్యేక విధిని నిర్వహిస్తాయి? ఏ జీవుల పిండంలో, పిండ దశలో ఒకే ప్రాంతం నుండి ఏర్పడిన కణ సమూహాలు వాటి ఉత్పత్తులు ఒక కణజాలంగా ఏర్పడతాయి. కణాలన్నీ కణజాలంగా ఏర్పడి ఒక ప్రత్యేక విధిని నిర్వహిస్తాయి. ఆన్సర్ బహుకణ జీవుల్లో. బహుకణ జీవుల్లో కణాలు కణజాలాలుగా మారుతాయి. ప్రతి కణజాలానికి ఒక నిర్దిష్టమైన విధి, పని అనేది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 624. కణజాల అధ్యయనమును ఏమంటారు? కణజాల అధ్యయనమును ద స్టడీ ఆఫ్ టిష్యూస్ ఇస్ కాల్డ్ కణజాల శాస్త్రము. కణజాల శాస్త్రము లేదా సూక్ష్మ శరీర నిర్మాణ శాస్త్రం. కణజాల శాస్త్రము లేదా సూక్ష్మ శరీర నిర్మాణ శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 625. కణజాలం వేటితో ఏర్పడుతుంది? కణజాలం దేనితో ఏర్పడుతుందంటే కణాలు, అలాగే కణ బాహ్య మాత్రిక, మ్యాట్రిక్స్ అంటాం. బాహ్య మాత్రిక, దీనితో కణజాలం అనేది ఏర్పడుతుంది. 626. కణజాలానికి మధ్య తేడాను గుర్తించండి. ఒక కణజాలానికి ఇంకొక కణజాలానికి మధ్య, అంటే మన శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి. ప్రతి అవయవం కూడా ఒక ప్రత్యేకమైన కణజాలం చేత నిర్మించబడి ఉంటుంది. అవయవానికి తేడా ఉన్నట్లే అలాగే కణజాలానికి కూడా తేడా ఉంటుంది. మరి ఏ విషయంలో తేడా ఉంటుందంటే కణబాహ్య మాత్రిక పరిమాణంలో తేడా ఉంటుంది. అలాగే కణబాహ్య మాత్రిక రచనలో దాని ఏర్పాటు, దాని స్ట్రక్చర్లో కూడా మార్పు ఉంటుంది. కణబాహ్య మాత్రిక ఎంత ఉంది, ఎలా ఉంది అనేది ఈ రెండు విషయాల్లో కణజాలానికి మధ్య తేడాలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 627. జంతువుల కణజాలాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఉపకళా కణజాలము, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జంతు కణజాలాల గురించి డిస్కస్ చేస్తున్నాం. యానిమల్ టిష్యూస్ మనం చెప్పుకున్నాం కదా సిలబస్ వీడియోలో. మీరు చూడండి ఒకసారి, దీని వెయిటేజ్ ఎంత ఉందో. కనీసం 4 నుంచి 5 బిట్స్ దీనిలోనే వస్తున్నాయి కణజాలాల టిష్యూస్ నుంచి, యానిమల్ టిష్యూ అలాగే ప్లాంట్ టిష్యూ నుంచి. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, నోట్ చేసుకోండి, వీడియోను పాస్ చేయండి, క్వశ్చన్ జాగ్రత్తగా గమనించి ట్రై టు ఆన్సర్ దట్ వన్. అండర్స్టాండ్ ద క్వశ్చన్, దెన్ ఆన్సర్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 628. కణాల రకాలు, విధులు, రచన, వాటిలోని సాపేక్ష మాత్రిక పరిమాణం మొదలైన వాటిలో భిన్నంగా ఉండేవి ఏవి? ఆన్సర్ కణజాలాలు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కణజాలానికి మధ్య వాటిలో ఉండే కణాల రకాలు తేడాలు ఉంటాయి. అవి చేసే విధులు తేడా ఉంటుంది. వాటి యొక్క స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది. వాటి యొక్క మాత్రిక పరిమాణం ఇవన్నీ కూడా భిన్నంగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 629. కణజాలాల కణాలు వేటి ద్వారా బంధించబడతాయి? ఆన్సర్ నిర్మాణాత్మక బంధాల ద్వారా. నిర్మాణాత్మక
బంధాల ద్వారా. నెక్స్ట్ 6:30 కణజాలాల్లో కణాలను బంధించి ఉంచే బంధాలు లేదా సందులు ఎన్ని రకాలు? కణజాలాల్లో కణజాలం ఏర్పడాలంటే కణాల సముదాయం కలిసి ఉండాలి. ఈ కణాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉండాలి. అంటే కనెక్ట్ అయి ఉండాలంటే వాటిని కలిపేది ఒకటి ఉండాలి. దాన్నే బంధము లేదా సందులు అంటారు. ఇవి కణజాలాల్లో 3 రకాలు ఉంటాయి. అవి బిగువు సందులు, డెస్మోజోములు, అంతర సందులు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఇది. 3 రకాలైన బంధాలు లేదా సందులు కణజాలాల్లో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 631 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 631 కణజాలాల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి ఏర్పడిన నిర్మాణములు ఏవి? కణజాలాల ప్రత్యేక అవసరాలు వాటిని తీర్చడానికి ఏర్పడిన నిర్మాణాలు బంధాలు సందులు. క్వశ్చన్ నెంబర్ 632 ఏ రకమైన సందులు ఉపకళా కణాల అగ్రపార్శ్వంలో ఉండి శరీర ద్రవాలు కారకుండా నిరోధిస్తాయి? ఏ రకమైన సందులు లేదా బంధాలు? పైన చెప్పబడిన 3 రకాలైన సందుల్లో ఏది శరీర ద్రవాలు కారకుండా నిరోధిస్తాయంటే బిగువు సందులు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 633 ప్రక్కన గల కణాలు ఒకదానికొకటి గట్టిగా ఒత్తుకొని ప్రత్యేక ప్రోటీన్లతో బంధించబడి ఉంటాయి. ఇవి దేనితోటి ఒకదానికొకటి ఒత్తుకొని ఉంటాయంటే ప్లాస్మా త్వచాల ద్వారా ఒకదానితో ఒకటి గట్టిగా ఒత్తుకొని ప్రత్యేకమైన ప్రోటీన్లతో బంధించబడి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 634 ఆంత్ర ఉపకళా కణాల్లో శోషించబడిన జీర్ణ అంత్య పదార్థాలను కణబాహ్య ద్రవ్యం నుండి తిరిగి ఆంత్రకుహరంలోనికి పోకుండా నిరోధించేవి ఏవి? కదా, అంత్య పదార్థాలను ఏవైతే జీర్ణమయ్యాయో ఆ పదార్థాలను కణబాహ్య ద్రవ్యం నుంచి తిరిగి ఆంత్రకుహరంలోనికి అంటే పేగులోనికి వెళ్లకుండా నిరోధించేవి. ఆన్సర్ బిగువు సందులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 635 వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇది 635 చాలా ఇంపార్టెంట్. ఉపకళా కండర భాగాల్లో ఉండే గుండీ వంటి ప్రోటీన్ నిర్మాణాలను ఏమంటారు? గుండీ వంటి ప్రోటీన్ నిర్మాణాలను ఏమంటారు? ఆన్సర్ డెస్మోజోములు. ఇది 2వ రకమైన సందు. ఒకటేమో బిగువు సందు లేదా బిగువు బంధము, లేదా ఇది 2వది డెస్మోజోములు. ఇవి గుండీ వలె ప్రోటీన్ నిర్మాణాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ కణాల మధ్య బంధన సందులుగా పనిచేసే నిర్మాణాలు డెస్మోజోములు. 637 పలకలను బంధించే రివిట్లలాగా కణత్వచాలను బంధించే నిర్మాణాలు ఏవి? కదా, ఏవైనా పలకలు, మెటల్ పలకలు ఇవేదైనా మనం ఒకదాంతో ఒకటి కలిపి ఉంచాలంటే వాటికి రివిట్స్ వేస్తాం కదా, బోల్టులు లాంటివి. అలాగే కణత్వచాలను బంధించే నిర్మాణాలను, ఆ త్వచాలను ఒకదాంతో ఒకటి కలిపి ఉంచే నిర్మాణాలు ఉన్నాయి, వాటినే డెస్మోజోములు అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 638 డెస్మోజోముల కణాంతరావకాశంలో ఉండే కాల్షియం ఆధారిత సంసర్జక త్వచ ప్రోటీన్లను ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది డెస్మోజోముల కణాంతరావకాశంలో అంటే కణాల మధ్య ఉండే ఖాళీల్లో ఉండే కాల్షియం ఆధారిత సంసర్జక ఆ త్వచ ప్రోటీన్లను కెడ్హరిన్స్ అని అంటారు. చాలా ఇంపార్టెంట్. 639 జీవ పదార్థంలో ఫలకాలు కలిగి ఉండి మాధ్యమిక తంతువులతో అతికి ఉండే నిర్మాణాలను ఏమంటారు? వీటి జీవ పదార్థంలో ఫలకాలు ఉంటాయి, అలాగే మాధ్యమిక తంతువులతో అతికి ఉంటాయి. వీటిని డెస్మోజోములు అని అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 640 కణపీఠ భాగ త్వచాన్ని ఆధార త్వచంలో బంధించేవి. ఆధార త్వచంతో బంధించేవి హెమిడెస్మోజోములు. ఇవి ఉపత్వచాలు అన్నమాట. ఇవి ఒక త్వచంలో ఉండే ఉపత్వచాలు, అవి హెమిడెస్మోజోములు.
641 వెరీ ఇంపార్టెంట్. సమాచార సంధులు అని వీటిని అంటారు. సమాచార సంధులు అని వీటిని అంటారు అంతర సంధులు. ఇప్పుడు 3 సంధులని చెప్పుకున్నాం కదా, బిగువు సంధులని, డెస్మోజోములని, అలాగే అంతర సంధులని చెప్పుకున్నాం కదా. ఈ మూడో సంధి ఇది సమాచార సంధి. అంటే మనకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి, సమాచారాన్ని చేరవేసేవి అని మనం చెప్పుకోవచ్చు. 642 క్వశ్చన్. కణాల మధ్య గల కణాంతర అవకాశాలలో కుల్యలను ఏర్పరిచి కణాల జీవ పదార్థాలను కలిపే నిర్మాణాలు. కణాల మధ్య గల కణాంతర అవకాశాలు, కణాల మధ్య ఖాళీల్లో ఒక గోడల లాంటి నిర్మాణాలను ఏర్పరిచి ఆ కణాల జీవ పదార్థాలను కలిపే నిర్మాణాలే అంతర సంధులు లేదా సమాచార సంధులని అంటాం. 643 అంతర సంధుల యొక్క లక్షణం మొక్కల్లో ఏ లక్షణంతో పోల్చబడింది? ఇప్పుడు అంతర సంధులు ఏం చేస్తున్నాయి? కుల్యను ఏర్పరిచి కణజీవ పదార్థాలను కలుపుతున్నాయి. ఈ లక్షణము మొక్కల్లో ఉండే ఏ లక్షణంతో మనం పోల్చవచ్చు అంటే ప్లాస్మోడెస్మటాలతో పోల్చవచ్చు. ప్లాస్మోడెస్మటాలతో. ఇక్కడ జంతువులలో అంతర్సంధులు ఏ పని అయితే చేస్తున్నాయో అలాగే ప్లాస్మోడెస్మటాలు అనేవి మొక్కల్లో అదే పనిని చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? కుళ్ళలను ఏర్పరిచి కణాల మధ్య గోడలను ఏర్పరిచి జీవ పదార్థాలను కలుపుతున్నాయి. రైట్. కాలువలు లాంటి నిర్మాణాలను ఏర్పరిచి జీవ పదార్థం ఒకదానితో ఒకటి కలిసిపోయేలాగా. అదే జంతువుల్లోనేమో అంతర్సంధులు లేదా సమాచార సంధులు అంటే, మొక్కల్లోనేమో ప్లాస్మోడెస్మటాలు అని మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 644. వేటి గుండా అయాన్లు చక్కెర అణువులు చక్కెర అణువులు అలాగే అమైనో ఆమ్లాలు, ఎమినో యాసిడ్స్, న్యూక్లియోటైడ్లు నిరంతరం ఒక కణం నుంచి ఇంకొక కణానికి ప్రయాణిస్తాయి. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఒక కణం నుంచి ఎప్పుడు కూడా పదార్థాలు ఇంకొక కణానికి ప్రక్క కణానికి ప్రయాణిస్తూ ఉంటాయి. వాటిలో ఏముంటాయి? అయాన్స్ ఉంటాయి, చక్కెర అణువులు ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి, న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక కణం నుంచి ఇంకొక కణానికి నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటాయి. ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఇది అంతర సంధులు లేదా సమాచార సంధుల ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇది జరగడానికి అంతర సంధులు ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 645. నాడీ కణాల మధ్య విద్యుత్ నాడీ సంధులుగా పనిచేస్తూ నాడీ ప్రచోదనాలను వేగంగా పంపించేవి అంతర సంధులు లేదా సమాచార సంధులు. 646. జంతువుల దేహ స్వేచ్ఛాతలాన్ని, అవయవాల ఉపరితలాన్ని, అంతరంగ కుహరాల లోపలి తలాలను ఆవరించి ఉండే పొరను ఏమంటారు? ఆవరించి ఉండే పొరను ఉపకళా కణజాలం. ఇప్పుడు మనము ఈ కణజాలాల్లో రకాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మొట్టమొదటి కణజాలము ఉపకళా కణజాలం. ఇది ఎక్కడ ఉంటుంది? జంతువుల దేహ స్వేచ్ఛాతలాన్ని అంటే పైన, శరీరం పైన ఉండే పై పొరను, అలాగే ప్రతి అవయవం యొక్క ఉపరితలము, అలాగే అంతరంగ కుహరాల లోపలి తలాలను, వీటన్నిటిని ఆవరించి ఉండే పొరను ఉపకళా కణజాలం అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 647. ఉపకళ అనగా అర్థం ఏంటి? ఉపకళ అనగా అర్థం ఏంటంటే దీన్ని ఇంగ్లీష్లో ఎపిథీలియల్ సెల్స్ అంటాం కదా, ఎపిథీలియం. ఎపి అంటే పైన, అబోవ్ అని అర్థం. లేదా దాన్ని తెలుగులో ఉప కదా, ఉపకళ. అలాగే థీలియా అంటే వృద్ధి చెందటం అని అర్థం. వృద్ధి చెందటం అంటే పైన వృద్ధి చెందేవి, అంటే శరీరం పైన పై భాగంలో వృద్ధి చెందే కణజాలాన్ని ఉపకళా కణజాలం అంటాం. 648. ఉపకళలోని కణాలు ఒకదానితో ఒకటి గట్టిగా బంధించబడి ఉండటానికి కారణం. ఉపకణలోని కణాలు ఒకదానితో ఒకటి గట్టిగా బంధించబడి ఉండటానికి కారణం బంధన పదార్థం. 649. ఉపకళా కణాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి? ఉపకళా కణాలు ఎక్కడి నుండి ఏర్పడతాయి అంటే బాహ్యత్వచం నుంచి ఏర్పడతాయి, అంతఃత్వచం నుంచి ఏర్పడతాయి,
అలాగే మధ్యస్థత్వం నుంచి దేని నుండైనా అవి ఏర్పడవచ్చు. ఉపకళా కణజాలాలు అన్ని త్వచాల నుంచి ఏర్పడవచ్చు. నెక్స్ట్ 649 ఫినిష్ అయింది. 650 క్వశ్చన్. ఉపకళ దేనిపై నిలిచి ఉంటుంది? ఉపకళ అనేది దేనిపై నిలిచి ఉంటుంది? ఆన్సర్ ఆధార త్వచంపై నిలిచి ఉంటుంది. 651 ఉపకళా కణాలు కొంత దాని క్రింద గల కణాలు కొంత స్రవించే త్వచం పేరేమిటి? అంటే ఉపకళా కణాలు ఒక త్వచాన్ని స్రవిస్తాయి. అలాగే ఉపకళా కణాలు కింద ఉండే కణాలు కూడా కొంత త్వచాన్ని స్రవిస్తాయి. ఆ త్వచం పేరే ఆధార త్వచము అని అంటాం. ఈ ఆధార త్వచాన్ని ఉపకళా కణాలు స్రవిస్తాయి. అలాగే ఉపకళ ఉండే కణజాలం కూడా దీన్ని స్రవిస్తుంది. దానిని ఆధార త్వచం అంటాం. మళ్ళీ 652 ఆధార త్వచంలో ఎన్ని ఉపత్వచాలు ఉంటాయి? వెరీ ఇంపార్టెంట్. ఆధార త్వచంలో, ఈ ఆధార త్వచమే కదా ఉపకళ కణానికి ఆధారం. ఆధార త్వచంలో ఎన్ని త్వచాలు ఉంటాయంటే 2. వాటిని ఒకదాన్ని ఆధార పటలిక అంటాం, రెండోదేమో జాలక పటలిక. ఆధార పటలిక అలాగే జాలక పటలిక రెండు పటలికలను లేదా 2 త్వచాలను మనం చూస్తాం. సో 653 క్వశ్చన్. ఆధార పటలిక దేనికి దగ్గరగా ఉంటుంది? ఆన్సర్ ఉపకళా కణాలకు. 654 సంయోజక కణజాలానికి దగ్గరగా ఉండే ఉపత్వచము జాలక పటలిక. 655 ఉపకళా కణజాలము రక్తనాళ రహితంగా ఉంటూ ఏ పద్ధతిలో కింద ఉండే కణజాలం నుంచి పోషకాలను గ్రహిస్తుంది? చూడండి, ఉపకళా కణజాలంలో రక్తనాళాలు ఉండవు. సో రక్తనాళాలు లేకపోతే ఆహార సరఫరా జరగదు. కానీ మరి ఉపకళ పోషకాలను ఎలా గ్రహిస్తుందంటే దాని కింద ఉన్న కణజాలం నుంచి పోషకాలను గ్రహిస్తుంది. దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతినే వ్యాపన పద్ధతి అంటున్నాం. 656 క్వశ్చన్ చూడండి. ఉపకళా కణాల స్వేచ్ఛా ఉపరితలంలో ఉండే నిర్మాణాలను ఏమంటారు? ఉపకళా కణాల స్వేచ్ఛా ఉపరితలంలో ఉండే నిర్మాణాలను సూక్ష్మ చూషకాలు లేదా స్టీరియోసీలియోలని అంటారు. 657 శోషక కణ ఉపరితల వైశాల్యమును పెంచేవి. శోషక కణ ఉపరితల వైశాల్యమును పెంచేవి సూక్ష్మ చూషకాలు. 658 ఉపకళా కణాల స్వేచ్ఛా ఉపరితలంలో ఉండే ఏ నిర్మాణాలు శోషక కణ ఉపరితల వైశాల్యమును పెంచుతాయి? ఆన్సర్ సూక్ష్మ చూషకాలు. 659 పొడవుగా చలనరహిత శీలికలలాగా ఉండే నిర్మాణాలు. పొడవుగా చలనరహిత శీలికలలాగా ఉండే నిర్మాణాలు స్టీరియోసీలియోలు. క్వశ్చన్ నెంబర్ 660 స్టీరియోసీలియోలు ఎక్కడ ఉంటాయి? ఈ స్టీరియోసీలియోలు అనేవి ప్రత్యుత్పత్తి నాళాల్లో ఉంటాయి, లోపలి చెవిలో ఉంటాయి. ఇవి చలనరహితం, ఇవి కదలవు, ఒకే దగ్గర ఉంటాయి. ప్రత్యుత్పత్తి నాళాల్లో ఉన్న ఎపిడిడైమిస్ అనే ఆ నిర్మాణంలో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 661 చూద్దాం. ఉపకళా కణాలు ఎన్ని రకాలుగా విభజించారు? 2 రకాలు. అవేంటంటే సరళ ఉపకళ, సంయుక్త ఉపకళ. 662 ఉపకళా కణాలను దేని ఆధారంగా వర్గీకరించారంటే స్థరాల సంఖ్య. స్థరాలు అంటే పొరలు, అంటే ఉపకళలో ఉండే పొరలను బట్టి వాటిని రకరకాలుగా వర్గీకరించారు. 663 శరీరంలో ఉన్న అనేక గ్రంథులు దేనితో ఏర్పడతాయి? శరీరంలో ఉన్న అనేక గ్రంథులు దేనితో ఏర్పడతాయి అంటే ఉపకళా కణజాలంతో. ఉపకళా కణజాలం, దీన్నే గ్రంథి ఉపకళ అంటాం. గ్రంథి, ఈ ఉపకళ అనేది గ్రంథుల్లో ఉంటుంది కాబట్టి దీన్ని గ్రంథి ఉపకళ అంటాం. 664 ఒకే కణ స్థరముతో ఏర్పడి శరీర కుహరము, నాళాలు, నాళికలను ఆవరించి ఉండే ఉపకళా కణాల పొర. ఒకే కణ స్థరముతో ఏర్పడి
శరీర కుహరం, నాళాలు, నాళికలను ఆవరించి ఉండే ఉపకళా కణాల పొర సరళ ఉపకళ. ఇక ఈరోజు క్లాస్లో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ లాస్ట్ క్వశ్చన్ చూసే ముందు మరొకసారి ఐ వాంట్ టు రిమైండ్ యూ వన్ మోర్ థింగ్. ఇంకెవరికైనా మెంబర్షిప్ తీసుకోవాలనిపిస్తే ప్లీజ్ టేక్ ఇట్ ఇమీడియట్లీ. ఎందుకంటే మనం ఈ క్లాసులు ఇక వెంటనే అప్లోడ్ చేయడానికి 100% ట్రై చేస్తాను. ఎందుకంటే డిఎస్సి కూడా ఇట్స్ అ ఫాస్ట్ అప్రోచింగ్. నెక్స్ట్ మంత్ 15 అంటున్నారు కాబట్టి మనం ఇంటర్మీడియట్ సిలబస్ ఫినిష్ చేయాలంటే ఖచ్చితంగా రెగ్యులర్గా క్లాసులు ఉండాలి. ఐఎమ్ రెడీ టు డూ దట్ వన్. అయితే మీరు మెంబర్షిప్ తీసుకుంటే ఏంటంటే మీకు క్లాసులతో పాటు పీడిఎఫ్ వస్తుందని నేను చెప్పాను. ఆల్రెడీ ఎవరైతే గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్నారో వారందరికీ నేను పీడిఎఫ్ను పంపిస్తున్నాను. చాలామంది బాగున్నాయి అంటున్నారు. మీకు కూడా పీడిఎఫ్ కావాలంటే ప్లీజ్ టేక్ గోల్డ్ మెంబర్షిప్ అండ్ యూ విల్ గెట్ పీడిఎఫ్స్ ఫర్ చాప్టర్ వైజ్. ఇక ఎక్కడ డిలే చేయొద్దు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం రివైజ్ చేద్దాం అనుకోవద్దు. నోటిఫికేషన్ ఇచ్చే టయానికి మనం అంతా కంప్లీట్ చేసి ఉండాలి. ఆ తర్వాత జస్ట్ రివైజ్ చేసుకోవాలి. అది నోటిఫికేషన్ ఎప్పుడన్నా ఇవ్వనివ్వండి, దాంతో సంబంధం లేదు. కానీ మీ ప్రిపరేషన్ మీరు 100% ఆనెస్ట్గా కొనసాగించండి. డెఫినెట్లీ విక్టరీ విల్ బీ యువర్స్. సరే, లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే ఈజ్ పదార్థాల వ్యాపనం, శోషణ, గాలనం, స్రావకానికి తోడ్పడే ఉపకళ ఏది? పదార్థాలు వ్యాపనం చెందాలన్నా, శోషణం చెందాలన్నా, గాలనం జరగాలన్నా, అలాగే స్రవించాలన్నా వీటన్నిటికీ తోడ్పడే ఉపకళ ఏది? ఆన్సర్ సరళ ఉపకళ. ఈ సరళ ఉపకళలో ఒకే ఒక స్థరము ఉంటుంది, తక్కువ స్థరాలు ఉంటాయి. రైట్? ఎందుకంటే స్థరాలు ఎక్కువ ఉంటే ఏంటంటే ఈ వ్యాపనం అనేది, శోషణ అనేది జరగదు. ఈజీగా ఒక కణజాలం నుంచి లేదా ఒక కణం నుంచి ఇంకొక కణానికి పదార్థాలు రవాణా జరగాలంటే వాటి పొరలు చాలా పలుచుగా ఉండాలి. అందుకే అది సరళ ఉపకళ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్. సో ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్.